కామన్‌గా మనం వింటుంటాం టీడీఎస్ టాక్స్ డిడక్టెడ్ ఎట్ సోర్స్. ఓకే. ఇది ఒక ట్రాకింగ్ మెకానిజం అనుకోవచ్చు. ఎందుకంటే సపోజ్ మీరు ఒక కంపెనీలో జాబ్ చేస్తున్నారనుకోండి. ఓకే. మీకు 100% సాలరీ మీకిచ్చేస్తే ఇయర్ ఎండ్ తర్వాత మీరు టాక్స్ పే చేస్తారన్న గ్యారంటీ ఏం లేదు కదా! ఓకే. అసలు మనలో చాలామందికి ఐటీఆర్ అంటే ఏంటో తెలీదు. ఓకే. రిటర్న్ ఫైల్ చేయాలి. ఓకే. టీడీఎస్ ఏమైనా ఉంటే రీఫండ్ తీసుకోవాలి. ఒకవేళ కట్టాల్సి ఉంటే మళ్ళీ కట్టాలి. ఇలాంటి క్లారిటీ లేదు చాలామందికి. ఓకే. గవర్నమెంట్ ఏం చేస్తుంది అంటే మీ కంపెనీ ఉంటుంది కదా! ఓకే. మీ కంపెనీని పట్టుకొని మీ కంపెనీలో ఉన్న ఎంప్లాయీస్ అందరి దగ్గర టీడీఎస్ కట్ చేసేయి, నాకు రిపోర్ట్ చేసేయి అని అంటుంది గవర్నమెంట్. అప్పుడేం జరుగుతుంది? మన ఇన్‌కమ్ అంతా ట్రాక్ అవుతుందక్కడ. ఇంకొక కేస్ ఏంటంటే సపోజ్ నేనొక ప్రొఫెషనల్‌ని, ఆడిటర్ అనుకుందాం. ఒక కంపెనీకి ఆడిట్ చేయడానికెళ్ళాను. 2,00,000 రూపీస్ ఫీజు. ఓకే. గవర్నమెంట్ ఏమంటుందంటే 10% డిడక్ట్ చేసి నా పాన్ పైన డిపాజిట్ చేస్తే, అంటే అది గవర్నమెంట్ దగ్గర డిపాజిట్ అవుతుంది. నా పాన్ పైన రిఫ్లెక్ట్ అవుతుంది. రిమైనింగ్ 1,80,000 నాకు పే చేస్తారు కదా! ఇప్పుడు గవర్నమెంట్ దగ్గర నా డేటా అనేది ఉండిపోయింది. ఓకే. నేను ఐటీఆర్ ఫైల్ చేసేటప్పుడు ఈ ఆడిట్ ఫీజ్ ఏదైతే ఉందో 2,00,000 రూపీస్ నేను నా ఇన్‌కమ్‌లో ఆఫర్ చేయాలి. ఓకే. స్కిప్ చేయడానికి లేదు. ఈ రకంగా ట్రాకింగ్ చేయడానికి యూజ్ అవుతుంది. నెక్స్ట్ ఇంకొక కేసు ప్లంబర్స్ ఉంటారు కదా! నెక్స్ట్ కార్ మెకానిక్స్. డిఫరెంట్ ఆఫ్ పీపుల్ ఉంటారు కదా సొసైటీలో. వాళ్ళకి డిఫరెంట్ టీడీఎస్ రేట్ అనేది ఉంటుంది. ఇలా ట్రాకింగ్ చేయడానికి యూజ్ అవుతుందనమాట. ఇది ఒక రకంగా అడ్వాన్స్ టాక్స్ అని కూడా చెప్పుకోవచ్చు. అడ్వాన్స్ టాక్స్ అనేది డిఫరెంట్ కాన్సెప్ట్. అది కూడా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను అప్‌కమింగ్ వీడియోస్‌లో.